ఆచల్ ఆచల్ నేను చెప్పాను కదా అల్లరి చేయొద్దని. ఊరికే కూర్చో. వస్తున్నా చెప్పు. ఏం చెప్పారు డాక్టర్? ఏం చెప్తారు, ప్రతిసారి చెప్పేదే మెడిసిన్ మార్చమంటారు. ఆయన ఏదో చెప్పుంటాడు కదా. రచన, డాక్టర్ గారు ఏమీ మ్యాజిక్ చేయరు నీ కూతుర్ని బాగు చేయడానికి. నేను ఫోన్ పెడుతున్నాను. అక్క, మందు పనిచేయకుంటే మనం ఆ దేవుడిని నమ్మాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెప్తే నేను బాబా దగ్గర నుంచి తాడు మందు తీసుకొస్తాను. అల్లా తలుచుకుంటే ఆచల్కి త్వరగా నయమైపోతుంది. రుస్కా, నీకు తెలుసు కదా ఆచల్ వాళ్ళ నాన్న ఇదంతా ఒప్పుకోడు. కానీ అక్క, ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు సార్కి చెప్పకండి. రుస్కార్ పురం పైప్ని చేంజ్ చేశారు కదా, ఇప్పుడు చూడు నీళ్ళు ఎలా నిండిపోయిందో. నేను వెళ్ళి చిప్స్ తీసుకొస్తాను, నువ్వు బండి నుంచి కిందికి దిగద్దు, సరేనా? అరే అరే అరే, ఎక్కడికి వెళ్తున్నావు? వాణ్ణి కలవడానికి. వాళ్ళెవరో నీకు తెలుసా? తెలుసు, వాడి నాకు కాబోయే భర్త. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఎందుకు ఇలా చేస్తావే? ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? వదులు వదులు, నా కూతురు చేస్తే మర్యాదగా ఉంటుందో. ఏమవుతుంది? మీ కూతురు ఈ సారం చూడటానికి లోపలికి వెళ్ళింది. ఈ మేడంని ఫోక్తో పొడిచేసింది. లేదు, ఆ అమ్మాయి నా కాబోయే భర్తతో కూర్చొని ఉంది. ఊరుకో, నా మాట విని ఊరుకో. ఇక్కడి నుంచి వెళ్తాం, పద. ఇంటికి వెళ్ళిన సంగతి తెలుస్తా. పద, రా, కూర్చో కూర్చో. నువ్వు కారు నుంచి బయటికి రావద్దని చెప్పాను కదా. ఎందుకు వచ్చావు చెప్పు. ఆపండి, ఎందుకు తను కొడుతున్నారు? నువ్వైనా తన నోరు మోయించు, లేదంటే జైలుకు వెళ్ళిపోతుంది. మీ కూతుర్ని ఇలా ఇంత ఘోరంగా ఎలా తిట్టగలుగుతున్నారు? అరే, తను యష్ పెళ్లి చేసుకోపోయి అమ్మాయిని అటాక్ చేసింది, తెలుసా నీకు? తను మానసిక స్థితి బాగాలేదని మీకు తెలుసు కదా. ఒకవేళ మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు తన్ని? అరే, కావాలంటే నువ్వు చూసుకో, నేను మాత్రం తన్ని చూసుకోలేను. అర్థమైందా? నానాచల్, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, నీకు కాబోయే భర్త కాదు. మీరే కదా నాకు కాబోయే భర్త అన్నారు. ఇప్పుడు ఎందుకు నా భర్త కాదంటున్నారు? ఎందుకంటే వాడు ఇంత పెద్ద విషయాన్ని మీరు మా దగ్గర నుంచి దాచారు. అది సంవత్సరాల క్రితం మాట సార్. పైగా చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఈ విషయం వల్ల నా కూతురు ప్రాణం పోయి ఉంటుంది. ఇది మీరు పెద్ద విషయం కాదంటున్నారు. మీరు ఇంకా ఏమేమి అబద్ధాలు చెప్పారో తెలియట్లేదే. నా మాట నమ్మండి చందన్ గారు, అలాంటిదేమీ లేదు. ఇంకా మీ దగ్గర నుంచి ఏం వినడానికి నేను తయారుగా లేను. ఇటువంటి అబద్ధం కుటుంబంలో నా కూతురు నుంచి పెళ్లి చేయను. సరే, అయితే ఈ పెళ్లి ఆపేయండి. మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి అమ్మాయిలకి ఏం తక్కువ లేదు. తక్కువే ఉండుంటుంది, అందుకే అబద్ధాలు చెప్పారు. అంకుల్, నానా ప్లీజ్ అరవకండి. అరే, ముందు మీ నాన్న నోరు మూయమని చెప్పు. ఎంత అబద్ధం? ఏంటి అబద్ధం? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను. అంజలి, బయలుదేరు, లే ఇక్కడి నుంచి. చెప్పేది అంకుల్, నా మాట వినండి. అంజలి, సంతోషమా నాన్న? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా మీకు? ప్రశాంతంగా ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఈ ఒక్క అమ్మాయే కాదు, నీ కోసం కొన్ని వేల మంది ఉంటారు. దొరుకుతుంది నాన్న, ఇక వాళ్ళు కూడా ఇలాగే వెళ్ళిపోతారు. ఆ ఆచల్ మన వెనక పడడాన్ని మనం వెంటనే ఆపాలి.
ప్రహ్లాద్ ప్రహ్లాద్ నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. మాట్లాడి తీరాలి ప్రహ్లాద్. నీ కూతురి కారణంగా నా కొడుకు పెళ్లి ఆగిపోయింది. ఇలా చూడు, ఇది ఎంతకాలం సాగుతుంది? నువ్వు ఎలాగైనా దీన్ని ఆపాలి ప్రహ్లాద్. ముందుగా 30 లక్షల్ని తిరిగిచ్చేయి. ఏమైంది నీకు? ఇప్పుడు మాట్లాడు. రంజన తన్ని లోపలికి తీసుకువెళ్ళు. చూడు ప్రహ్లాద్, నేను నీకు 10 లక్షలు ఇస్తున్నాను కదా. 30 లక్షల్లో ₹1 తక్కువ కాకూడదు. అంకుల్ మీరు చేసేదే కరెక్ట్ కాదు. అవునా? ముందు కోడి మాట్లాడుతుంది, ఇప్పుడు కోడి పిల్ల మాట్లాడుతుంది. అంకుల్ మాటలు మర్యాదగా రానివ్వండి అంకుల్. ఏయ్, ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. అరే చూస్తున్నానన్నా మీరేం మాట్లాడుతున్నారో. నేను నిన్ను నీ కూతుర్ని ఊరికి వదిలిపెట్టను. పోరా, వెళ్ళిపో ఇక్కడి నుంచి, పోరా. ప్రహ్లాద్ చూడు, నా మాట విను. ముందు 30 లక్షలు ఇవ్వు. ప్రహ్లాద్, నువ్వు చేసేది ఏ మాత్రం బాలేదు. నీ పద్ధతి కూడా బాలేదు. అనుభవిస్తావు ప్రహ్లాద్. ప్రహ్లాద్ ప్రహ్లాద్ నాకు రుక్తారక్క చెప్పింది నీ కాబోయే భర్త కోసం ఎవరో ఒక అమ్మాయిని కొట్టావంట. అరే నువ్వెందుకు ఇప్పుడు కోపడుతున్నావు? నువ్వు చేసింది కరెక్టే. నా కాబోయే భార్యతో ఇంకొక అబ్బాయి ఉంటే వాడి ప్రాణాలను తీసుండేవాడిని కదా. నేను కూడా అమ్మాయి మంచిది కాదనే చెప్తున్నాను. ఇంకొకరికి కాబోయే భర్తతో ఎందుకు మాట్లాడుతుంది? ఇంకా అమ్మ నాన్న నన్నే తిడుతున్నారు. అని మాత్రం ఎవరు ఏమనట్లేదు. అరే ఏడవకు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకు ఏడవకు, వద్దొద్దు, ఏడవకు ఏడవకు. సరే నువ్వు ఒక విషయం చెప్పు. నీకు కాబోయే భర్త దొరికితే నువ్వు వాడితో ఏం చేస్తావేంటి? పెళ్ళి. పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా? చూపించరా నీకు? చూస్తావా? సరే రా, నీకు చూపిస్తాను. చూడు. నా టీంని భలే పరిగెత్తించావు నువ్వు. ఇప్పుడు నిన్ను పరిగెత్తిస్తాను. పట్టుకోండి వాడిని. సంగ్రామ్, అదంతా తప్పు. అచ్చల్ ఏమైంది నాన్న? ఏమైంది? ఏంటి తప్పు? మేడం డ్రైనేజ్ పైప్ని సరిగ్గా పెట్టలేదు. తను చూసి దాన్ని తప్పు అంటుంది మేడం. నీ పని అయిందా? ఇంకా కొన్ని సామాన్లు కొన్నాను అంతే. అది తెచ్చి ఇప్పుడే చేస్తాను. వద్దు, ఒక్క నిమిషం. ఇప్పుడు రాకు, నాకు కొంచెం పని ఉంది. సరే మేడం. అంచల్, రేపు మర్చిపోకుండా హోంవర్క్ చేసి రావాలి. ఈ రోజు నువ్వు చదివిందంతా బాగా గుర్తుపెట్టుకుంటావు కదా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. బాయ్ 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 బాయ్. ఆచల్, అరే ఎందుకు భయపడుతున్నావు? నేనే నీ కాబోయే భర్తని. కాదు, మమ్మీ నువ్వు కాబోయే భర్తవు కాదని చెప్పింది. ఆచల్, నువ్వు నా మీద కోపంగా ఉన్నావా? సరే సారీ. రా, నేను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. వద్దు, నీతో నేను ఎక్కడికి రాను. ఏయ్, కోరకమని చెప్పాను కదా. పదా, ఎన్నిసార్లు పిలవాలి? ఇక్కడ కూర్చోవే. పదా. ఆగు, వదులు.
తర్వాత చదువుకోవచ్చులే గాని ముందు భోంచేయి. కురం, ఏమైంది? ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? హ్మ్? ఏమైంది? ఏం లేదే. నిన్ను రంజనాక్క ఇంట్లో పని కోసం వెళ్ళమన్నాను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేదు. ఇంకెవరో ఆ పనొచ్చి చేసేసి వెళ్ళారు. నేను వేరే పనిలో బిజీగా ఉన్నానులే. ఒకేసారి 4 ఇంట్లో పనిచేస్తున్నాను, నువ్వు ఉన్నావే బిజీగా అంటూ. సరే, ఒక నిమిషం. మీ రంజనాక్క నీకేమైనా చెప్పిందా? దేని గురించి? ఆ, అదేం లేదు, నేను పనికి వెళ్ళలేదు కదా, అందుకే. తానెందుకు అవన్నీ అంటుంది? పనికి రావడం రాకపోవడం అది నీ ఇష్టం కదా. ఏయ్ ఆగు, ఏయ్ ఆగు. ఏయ్! పోగా, పోగా. నడవండి. ఏయ్! రారా. తప్పించుకోవాలని మర్డర్ చేసావు కదూ? సార్, నేనెందుకు మర్డర్ చేస్తాను? నేనేం చేయలేదు సార్. నేను వచ్చేసరికి చచ్చిపడుంది. నిన్ను సార్ బాడీ యాక్చువల్లీ చల్లగా అయిపోయింది, పూర్తిగా స్టిఫ్గా ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అని పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే తెలుస్తుంది. కానీ సార్ తను చనిపోయి చాలా టైం అయింది. ఖచ్చితంగా వీడి చంపుండడు. షూర్? ఎస్ సార్. ఏయ్, తీసుకెళ్ళివ్వండి. ఏయ్, పదరా. హర్ష, మ్? ఆ బ్యాగ్ చెక్ చేయి. ఈ చోటేంటి ఇంత విచిత్రంగా ఉంది? సార్ అచల్ జా. సంగ్రామ్, సో ఈ అమ్మాయి ఇక్కడ ఎవరికైనా తెలిసామో కనుక్కో. అచల్ జా. తరుణ్, అరే చాలు చాలు చాలు, ఇక్కడ కూడా తాగేసి వచ్చాడా? ఏ అత్తమ్మా, ఇలా చూడండి, ఇక చాలు. ఎక్కడైనా తాగేసి కూర్చునుంటాడు, అందువల్లే మీ ఇద్దరికి ఇంత లేట్ అయింది. వాడు ఎప్పటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు. లేదమ్మా, ఆ పోలీసోళ్ళు పక్క వీధిలో నాకాబందీ వేశారు. రోడ్డంతా తిరుక్కునొచ్చాము, అందుకే లేట్ అయింది. పోలీసులా? ఎందుకు? నాకు తెలీదు. ఆ పాత ఇంట్లో ఏదో శవం దొరికిందంట. అమ్మా, ఇప్పుడు ఇది అవసరమా? నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. సరే సరే పదండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి రాకు. నువ్వు లోపలికి పదవే. సార్, ఇది డ్రగ్గర్స్ ప్లేస్. మత్తు కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవడో ఏమని చంపుంటాడు. సీసీటీవీ ఉందా? సార్, ఈ ఏరియా సరౌండింగ్లో 2 కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ గ్రాప్ చేసుకుంటాను, మీకు అప్డేట్ చేస్తాను. ప్లీజ్ బాడీ టచ్ చేయకండి. మ్యామ్ ప్లీజ్, మ్యామ్ చెప్పేది వినండి. రండి. కాస్త చూడండి సార్. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మా నాన్న, వీళ్ళిద్దరూ ఇక్కడే పక్కనే ఉన్నారు. ఆంచన్ మానక స్థితి బాలేదు సార్, అందువల్ల నేను ఎప్పుడు తనని స్కూల్కి పంపలేదు. కానీ మేము తన్ని తినేసారి ట్యూషన్కి పంపించేవాళ్ళం. నా ఆచలు ఏదైనా నేర్చుకోవాలి, చదవాలని అనుకున్నాను. ఏ రోజు కూడా ఆచల్ ట్యూషన్కే వెళ్ళింది సార్. అయితే ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలీదు సార్. ఆచల్ ఎప్పుడు ఈ దారిలోనే ట్యూషన్కి వెళ్తూ ఉంటుంది, కానీ తను ఎలా ఇక్కడికి వచ్చిందో నాకు తెలియట్లేదు సార్. ఎవరైనా తనని బలవంతంగా తీసుకొచ్చి ఉంటారు. సార్ యష్, అలాగే వాళ్ళ నాన్న కలిసి నా కూతురిని చంపేశారు. ఈ సహదేవేష్ ఎవరు? సార్, సహదేవ్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. 20 ఏళ్ల క్రితం మేమిద్దరం ముంబై వచ్చాం సార్. సహదేవ్ కొడుకే యష్. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది, ఆంచల్. సహదేవ్ నాతో అన్నాడు మన స్నేహం సంబంధంగా మార్చుకుందామని. కానీ ఆంచల్ పెద్దయ్యాకే తెలిసింది తన మానసిక పరిస్థితి బాగోలేదని. సహదేవ్ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. వాడు పెళ్ళొద్దనేశాడు కదా.
వాడెందుకు చంపుతాడు? సార్ ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఆంచల్ వాళ్ళ ఫియాన్సీని అటాక్ చేసింది. అందువల్ల వాళ్ళిద్దరి పెళ్లి అక్కడితో ఆగిపోయింది సార్. అందువల్ల యష్ నన్ను ఆంచల్ని ఎంతగానో బెదిరించాడు. నేను నిన్ను నీ కూతుర్ని ఊరికి వదలను. సార్ కొన్ని రోజుల ముందు దినేష్ గారి ఇంటి బయట ఆంచల్ని యష్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ దినేష్ గారు తన్ని కాపాడారు. కానీ ఈరోజు దినేష్ గారు తన్ని కాపాడలేకపోయారు. అవును సార్, ఆ రోజు యష్ బలవంతంగా ఆంచల్ని కారెక్కించాడు. నేను అడ్డుకోవడంతో వాడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆంచల్ ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు మీరు ఎవరినైనా చూసారా? తన్ని ఫాలో చేయడం, ఇంకా తన్ని ఎవరైనా గమనించడం? లేదు మేడం, ఆ రోజు నుంచి నేను ఆంచల్ని బయటికి నేనే తీసుకొస్తాను. ఎప్పట్లాగే రొటీన్గా ఆంచల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను మాత్రం చూడలేదు. సార్ మీరే చెప్పండి సార్, ఇందులో మేము చేసిన తప్పే ఉంది సార్? మన కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కావు కదా సార్. నా ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి ఆ ఆచలతో నేను చేయలేను కదా సార్. అయితే పెళ్ళి వద్దనేశారు కదా. అయినా మీ కొడుకు తనని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. ఆ ఆచల్ కారణంగా తన పెళ్లి ఆగిపోయింది. అందుకే వాడికి చాలా కోపం వచ్చింది. యష్ ఎక్కడా? సార్ వాడు తెల్లవారుజామునే బయట. నంబర్ తీసుకో. అలాగే సార్, చెప్పు. లేదు సార్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సార్ తను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్తాడు సార్. కానీ సార్ ఆ ప్రహ్లాద్ ఉన్నాడు కదా సార్, తను కావాలనే మమ్మల్ని ఇరికిస్తున్నాడు. అది కూడా కేవలం 30 లక్షల కోసం. 30 లక్షలా? అవును సార్, అది 15 ఏళ్ల క్రితం పిల్లలకి పెళ్లి కుదిర్చినప్పుడు తను నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. కానీ సార్ మేము పెళ్లి వద్దనుకున్నప్పుడు తను 5 లక్షలకి బదులుగా 30 లక్షలు అడుగుతున్నాడు సార్. ఆ డబ్బు కట్నంగా తీసుకున్నారా? వరకట్నంగా సార్, తను నాకు ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చాడు సార్. 5 లక్షలు స్నేహం కోసం ఇచ్చాడా? అది కూడా ఎన్నేళ్లుగా అడగలేదు. ఎప్పుడు అడిగాడు? పెళ్లి ఆగిన తర్వాత. ఇది పాత సంప్రదాయం సార్. కానీ సార్ నేను 5 లక్షలకు బదులుగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాను. కానీ తనేమో 30 లక్షలు అడుగుతున్నాడు. అంతేకాదు సార్, ఇప్పుడు తన కూతురు మరణానికి మేమే కారణం అని చెప్పి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నాడు. నిజానికి సార్ తనే తన కూతుర్ని చంపుంటాడు సార్. తండ్రి ఎందుకు తన కూతుర్ని చంపుతాడు? సార్ ఎందుకంటే ఆ ఆచల్ తనకి ఇబ్బందిగా మారింది సార్. సార్ ఇది సంవత్సరం క్రితం మాట. తను ఆచల్ని బీహార్లో వదిలేసి వచ్చాడు. ఆచల్ వాళ్ళ అమ్మ రంజనాకు కూడా చెప్పకుండా తీసుకెళ్లాడు. సార్ బీహార్లో అలాగే ఊరికే రోడ్లో వదిలిపెట్టి రాలేదు. అక్కడ మా బంధువులున్నారు, నా ఇల్లు ఉంది, కావలసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే సార్ కొన్ని రోజుల్లోనే తన్ని తీసుకొచ్చాను సార్. అవును, కానీ ఎప్పుడు? మీ భార్య ఫోర్స్ చేసిన తర్వాత. సార్ సహదేవ్ ఏదైతే చెప్పారో మీరు అదంతా నమ్మేశారు. మీరు 30 లక్షల కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేశారు కదూ? సార్ ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్ల క్రితం నేను తనకు 5 లక్షలు అప్పు ఇచ్చాను. బంధుత్వం కారణంగానే అది ఇచ్చాను. ఆ డబ్బుతోనే వాడు ఒక ఇంటిని కూడా కట్టుకున్నాడు. అలాగే బిజినెస్ కూడా డెవలప్ చేశాడు. పని పూర్తి అవ్వగానే పెళ్లి వద్దన్నాడు. 15 ఏళ్లలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. ఓ భలే, కూతురు మర్డర్ అయిపోయింది, మీకేమో డబ్బులు కావాలా? సార్ ఎవరి వల్ల అయితే నా కూతురు ప్రాణాలు కోల్పోయిందో వాడికి శిక్ష పడేలా చేస్తాను. ఆ తండ్రి కొడుకులే నా కూతుర్ని అంతా చేశారు. సార్ ఈ ప్రహ్లాద్ చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు. ఈ డబ్బు ఆశ మనుషుల్ని బంధాల్ని మర్చిపోయేలా చేస్తుంది. సార్ ఆ సహదేవ్ ఇంకా ప్రహ్లాద్ ఇద్దరికి ఒక మోటివ్ ఉంది. 30 లక్షలు. సహదేవ్ అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ఇంకా CDR చెక్ చేయి. ఓకే సార్. కొంచెం ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అది సార్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మీ పేరేంటి? నా పేరు రుక్సా అండి. అజ్జల్ పాప గురించి తెలిసింది, అందుకే అక్కడిని చూసి వెళ్దామని వచ్చాను. ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? సార్ 1 సంవత్సరం నుంచి. ఈ ఆచల్ అమ్మా నాన్నలు ఆచల్ని ఎలా చూసుకుంటారు? అక్క ఆచల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. కానీ సార్కి కొంచెం కోపం ఎక్కువ వస్తుంది. ఆయన మాత్రం కోపడుతూ ఉంటారు. సరే ఆచల్ని బీహార్కి పంపిన విషయం మీకు తెలుసా? నాకది తెలీదు సార్. నా ముందెప్పుడు పంపింది లేదు. సరేలే. మార్నింగ్. మార్నింగ్ సార్. ఏం తెలిసింది? సార్ అన్ని CCTV ఫుటేజ్ని చెక్ చేశాం, కానీ ఆ క్రైమ్ లొకేషన్ లైన్ జోన్లో వస్తుంది. సో నో ఫుటేజ్. సార్ ట్యూషన్ టీచర్ దినేష్ కూడా ఏం చూడలేదు సార్. అంటే ఏంటంటే ఖాన్
ఆచల్ని ముందు నుంచే ఎవరో గమనిస్తూ ఉన్నారు. తాను ట్యూషన్ నుంచి బయటకు రాగానే తనని ట్రాప్ చేశారు. పాడుబడిన ఇంటికి తీసుకెళ్లారు. సరే ఆచల్ మెంటల్లీ ఛాలెంజ్, మ్మ్. కానీ అలాంటి వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు. ఎవరో తెలిసిన వాళ్ళు పిలిస్తేనే తను ఆ ఇంటికి వెళ్ళుంటుంది. అంటే ఈ యష్, సర్దేవ్ లేదంటే ప్రహ్లాద్ కావచ్చు సార్. సైబర్ బాబు, సార్ ఈ ముగ్గురి మొబైల్ లొకేషన్ బయటికి తీ. నువ్వు ఓ పని చెయ్యి, ఈ ఏరియాలో డ్రగ్గిస్టులు, మత్తు మందులు తీసుకునే వాళ్ళందరినీ పట్టుకో. రైట్ సార్. ఏ అత్తమ్మా, ఏ తలుపుల్ని తెరువు. మనవి తలుపులు తెరవాల్సిన అవసరం లేదు, వాడిని బయటనే ఉండనివ్వు. ఏంటి? నీకు పెళ్లి చేసుకోవడానికి ఈ ఎదవే దొరికాడా? అమ్మా, ఇప్పుడు నేనేం చేయను? ఇప్పుడు నువ్వు తలుపుల్ని తెరుస్తావా లేకుంటే నేను తలుపులు బద్దలు కొట్టుకోను? ఒకవేళ నువ్వు వాడిని లోపల తీసుకొస్తే నేను నిన్ను బయటకు పంపించేస్తాను, అర్థమైందా? పదా. ఓ అత్తమ్మా, తలుపు తెరుస్తావా బదులు కొట్టేమంటావు? బదులు కొట్టా. సార్, నేను ప్రహ్లాద్ వాళ్ళ ఊళ్ళో ఎంక్వైరీ చేశాను. అతను ఆచల్ని బీహార్లో ఉన్న వాళ్ళ అన్నయ్య ఇంటికి తీసుకువెళ్ళాడు. తను అక్కడ వదిలిపెట్టేశాడు బలవంతంగా. మళ్ళీ తిరిగి తీసుకురాలేదు. కానీ వాళ్ళ అన్నయ్య ఆచల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాడు. ఎందుకంటే ప్రహ్లాద్ ఫోన్ తీయడం మానేశాడు. సైబర్ని పిలవండి. సైబర్ బాబు. ఎస్ సార్. ఈ ప్రహ్లాద్ ఇంకా యష్ మొబైల్ లొకేషన్. సార్ ప్రహ్లాద్ మొబైల్ లొకేషన్ క్రైమ్ సీన్కి చుట్టుపక్కల లేదు సార్. యష్ ఫోన్ 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది. అందువల్ల క్రైమ్ టైంలో వాడు ఎక్కడున్నాడనేది కనిపెట్టడం చాలా కష్టం సార్. సరే, నువ్వు వెళ్ళు. ఎస్ సార్. 2 రోజులుగా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఆచల్ పిఎం రిపోర్ట్. సార్, తన తలపైన భారీ వస్తువుతో కొట్టి చంపారు సార్. ఎక్సెసివ్ బ్లడ్ లాస్ వల్ల చనిపోయింది. ఇంకొక విషయం సార్, ఆచల్ ప్రెగ్నెంట్గా ఉంది. తను అబోర్షన్ టాబ్లెట్ తీసుకుంది, కానీ శిశువు అయితే అబౌట్ కాలేదు సార్. బిడ్డ డిఎన్ఏ తీసుకోగలమా? అవును సార్, చేస్తాను, ప్రయారిటీలో. మీ కూతురు ఆచల్ ప్రెగ్నెంట్ తెలుసా? తన అబార్షన్కి మందులు ఇచ్చారు. మీ ఇద్దరిలో ఎవరికీ తెలియదా? ప్రెగ్నెంటా? మీరు తన తల్లి కదా, మీకనే ఆ విషయం తెలుసుండాలిగా. తన మెంటల్ హెల్త్ని చూస్తుంటే తనని రేప్ చేసి ప్రెగ్నెంట్ చేశారనుకుంటాను. వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఇంట్లోకి ఎవరెవరు మగాళ్ళు వస్తున్నారు, ఆచల్ ఎవరితో ఎక్కువగా మాట్లాడేది తెలుసుకోవచ్చా? ట్యూషన్ కాకుండా తను ఎక్కడెక్కడికి వెళుతుంది, మీకేదో తెలుసు కదా? తెలుసు కదా? అది కొరూన్. కురం వాడేం చేశాడు? నాకు తెలీదు, కానీ ఒకరోజు వాడు ఇంటికొచ్చాడు. టెర్రస్ లో పైప్ చేయించడానికి వచ్చాడు. అప్పుడు ఆచల్ కూడా అక్కడే ఉన్నింది. హఠాత్తుగా ఆచల్ తప్పు అని చెప్పుకుంటూ పరిగెడుతూ ఈ విషయాన్ని నువ్వు నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే కొరన్ ఏమన్నాడంటే పైపు నుంచి మురుకు నీళ్ళు చూసి తప్పని చెప్తుందన్నాడు. ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు. సార్, నిజంగా నేనేం చేయలేదు సార్. నిజం చెప్పు, నువ్వు ఆచల్ని ఏం చేశావు? సార్, ఆ అమ్మాయితో నేనేం చేస్తాను సార్? నన్ను నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. మరైతే ఎందుకు పారిపోయింది? వాళ్ళ అమ్మతో నీ గురించి తప్పుగా చెప్పింది కూడా. నేను డ్రైనేజ్ క్లీన్ చేశాను సార్. అందులో నుంచి మురుకు బయటకు వచ్చింది. నేను ఇది ఊరికే జోక్గా చెప్పాను సార్. దీన్ని తాగుతావా అని అడిగాను. తను తప్పుని భయపడి వెళ్ళిపోయింది సార్. ఇంకా ఆ రోజు తర్వాత నేను తన ఇంటికి అసలు వెళ్ళడం మానేశాను సార్. వీడిని 2-3 రోజులు రిమాండ్లో ఉంచండి. నిజాలు అబద్ధాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. లేదు సార్, వద్దు సార్. సార్ వద్దు, నాకు ఏదైతే తెలుసో నేను మీకు అదంతా చెప్పాను సార్. అరే ఖాన్, వీడు చాలా మంచోడు. ఓ పని చెయ్యి, వీడి డిఎన్ఏ తీయించి అమ్మాయితో మ్యాచ్ చేయించి చూడు. నిజమో అబద్ధమో అంతా బయటకు వచ్చేస్తుంది. గణేష్ బాబు సార్, వీడిని తీసుకెళ్ళు. సార్, నేను చెప్పేది నిజమే సార్. సార్ సార్, మీరెవరో? సార్, నేను ఒక విషయం చెప్పాలి సార్. సార్, నా కూతురు అంజలి కనపడతలేదు. దీనికంతా ఖచ్చితంగా యశే కారణం అనుకుంటున్నా. మీరు ఎలా ఇంత షూర్గా చెప్తున్నారు? ఎందుకంటే యశ్ 2 రోజుల ముందు ఇంటికి వచ్చాడు. అంజలి ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను అంజలిని కలవాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఓకే, నేను నిన్ను తనతో కలవనివ్వను. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా? పోలీసులు పిలవనా? అంజలి యష్, నువ్వేంటి ఇక్కడ? అంజలి నీకు తెలుసు నేను నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించట్లేదని. ఈ ఆచల్ సమస్య అంతా మా నాన్నగారు చేసిందే అంజలి.
ఆ పిచ్చి అమ్మాయికి నాకు నిజంగా ఎటువంటి సంబంధము లేదు. ఐ లవ్ యూ అంజలి. నేను నీ మీద చాలా ప్రేమ పెట్టుకున్నా. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ. ఏయ్, అంజలి, నాన్న తన మాటలు వినండి. ఏయ్, నీ నాటకం ఆపేసి ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. అంకుల్, అంజలికి నాకు మధ్యలో మీరు వచ్చి తప్పు చేస్తున్నారు. అంజలి నాకు మాత్రమే సొంతం, అర్థమైందా? సార్, వాడు పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేశాడు. ఆ మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళింది అంజలి. ఇంతవరకు తిరిగి రాలేదు. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనపడలేదు సార్. ప్లీజ్ మా అమ్మ ఎక్కడుందో వెతకండి. నేను చెప్పాను కదా అంజలి, నువ్వు నాకు మాత్రమే సొంతం. మనం ఎప్పుడు విడిపోకూడదు. మన ఇద్దరి మధ్య ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని నేను వదలను. అరే అమ్మ ఫోన్ ఎందుకు ఆఫ్ వస్తుంది? తను అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే అమ్మా, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ ఫోన్ ఎందుకు ఆఫ్ వస్తోంది? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను తెలుసా? ఫోన్ బ్యాటరీ తగ్గిపోయిందిరా. నువ్వు ఎందుకని ఇప్పుడు ఇలా అరుస్తున్నావు? ఆ కుర్రంని పోలీసులు ఎత్తుకెళ్లారు. ఏంటి? ఈ గంజాయి తాగేవాడికి గంట ముందు ఏం జరిగిందో కూడా గుర్తుండదు. ఇక 4 రోజుల క్రితం ఏం చేశాడో ఇప్పుడెలా గుర్తుంటుంది? సార్, ఇది అంజలి సిడిఆర్. తన మొబైల్ లొకేషన్ లాస్ట్ మార్కెట్లోనే ఉంది. ఆ తర్వాత నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. యష్ ఇంకా సౌదాన్ మధ్య కాంటాక్ట్ ఏమైనా జరిగిందా? సార్, యష్ నెంబర్ ఆనే కావటం లేదు. వేరే ఫోన్ నుంచి కాంటాక్ట్ చేస్తుంటారు, అబ్జర్వ్ చేయి. తన ఫోన్ సర్వేలెన్స్ లో పెట్టాను సార్. తను ప్రహ్లాద్ ఇంట్లో పనిచేసే అమ్మాయి కదూ? రుక్సార్, ఇలా రండి. సార్, మీరు ఇక్కడ? నేను మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను. దేనికి? అది కుర్రంని తీసుకువెళ్ళడానికి వచ్చాను. నీకు కుర్రం ఎలా తెలుసు? వాడు నా చెల్లెల కొడుకు సార్. సార్, వచ్చాడు సార్. నువ్వు బాగున్నావా? ఏంట్రా? సార్, అది రంజనాకకి ఆంచల్ ప్రెగ్నెంట్గా ఉండడం తెలుసు సార్. రుక్సార్, హా అక్క. అది మీ బాబున్నారు కదా, ఆయన ఏ రోగానైనా బాగు చేస్తారు కదా? అవునక్క. మీరు సరే అంటే నేను పాప కోసం మందులు తెస్తాను. ఆచల్ కోసం కాదు, అది నాకు మందు కావాలి. మీకేమైంది? రంజనాక తను ప్రెగ్నెంట్గా ఉంది, దాన్ని అబోర్షన్ చెయ్యాలని చెప్పింది. కానీ హాస్పిటల్కి వెళ్ళలేను, ఎందుకంటే పేరు చెడిపోతుందని చెప్పింది. నువ్వు వెళ్ళి మందులు తెచ్చిచ్చావా? లేదు సార్. బాబా తప్పుడు పనులకి మందంతా ఇవ్వరు. ఇంకా సార్, పిల్లలు పుట్టడం అనేది అల్లా నిర్ణయం. ఈ అబోర్షన్ లాంటి గురించి నేను ఎప్పుడూ ఆలోచించాను. బాబా కూడా ఆ పని చేయరు. అందుకే నేను కుదరదని చెప్పేశాను సార్. తర్వాత ఏమైంది? నాకు తెలియదు సార్. ఆ తర్వాత అక్క ఈ విషయం గురించి నాతో మాట్లాడలేదు సార్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? సార్, అప్పుడు ఆచల్ పాప ప్రెగ్నెంట్గా ఉందని తెలియదు సార్. మీరు కురంని తీసుకొచ్చారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడే అర్థమైంది సార్. కురం ఏం చేయలేదు సార్. ఒకవేళ వీడు ఏమైనా చేసుంటే రంజనాక నాతో చెప్పుంటుంది కదా. అరే ఆగటి, నా మాట వినండి. తను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెకప్ కోసం. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉందిగా. ఏంటి రంజనా గారు, మీ ప్రెగ్నెన్సీ గురించి విన్నాక అంత షాక్ అవుతున్నారు? మీరే కదా రూక్సానిచ్చి మందు తెప్పించారు. అబార్షన్ చేయాలనుకున్నావుగా. రంజన, తల్లి కూతురు నాకు తెలియకుండా అది ఎవరి బిడ్డ ఎందుకు చెప్పడం లేదు? మీరు కొంచెం ఆపండి. కొంచెమైనా మీకు బుద్ధిందా? మీ పరువును కాపాడు కోసమే నేను ఇదంతా చేశాను. నా దగ్గర చెప్పకుండా ఎందుకని ఇలా చేశారు? మీలాంటి భర్త నాన్నని ఆ దేవుడు ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. అరే, దీన్ని తీసుకెళ్ళండి. రండి మేడం. ఆచల్ పీరియడ్స్ మిస్ అయింది. తను ప్రెగ్నెంట్గా ఉందని అప్పుడే తెలిసింది. నేనెవరితో ఏమని చెప్పాను? ఒకవేళ నా భర్తతో చెప్పుంటే ఆయన ఇద్దరిని చంపేసి ఉండేవాడు. అందువల్ల నేను రుక్సార్ దగ్గర హెల్ప్ అడిగాను. తను కుదరదని చెప్పేసింది. ఆ తర్వాత నేను బయట నుంచి మందు తెప్పించాను.
ఆచలికి ఇచ్చాను. కూతురు ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించారు. అయినా మీ భర్తకి ఏమీ తెలియదు. సార్ ఇలా కూడా జరగడొచ్చుగా. ఈమె వాళ్ళ పరువు కాపాడుకోవడానికి ఆచల్ని చంపేసి ఉండొచ్చుగా. నా కూతురు ప్రాణాలు కాపాడు కోసమే ప్రహాళ్ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాను. నా కూతురికి ఏమీ తెలీదు సార్. ఎవరో తన్ని వాడుకొని ఇంకా చంపేశారు. ఎవరు? తనను ఎవరు ఏం చేసుంటారో ఆచల్ మీ దగ్గర చెప్పుంటుంది కదా. నేను అడిగాను, కానీ నాన్న ఇలా చూడు, నా దగ్గర చెప్పు, ఈ తప్పుడు పనిని నీతో ఎవరు చేశారు? నేనేం చేయలేదు మమ్మీ, నాకేమీ తెలియదు. ఇలా చూడు నాన్న, ఏదైనా గుర్తు తెచ్చుకో. నిన్నెవరు తీసుకెళ్లారు? ఎవరది? నిన్నెక్కడికి తీసుకెళ్లారు? నేనేం చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, నాకు తెలియదమ్మా. నేను చెప్పేది నిజమే, నిజమే చెప్తున్నా. తను ఎంత అమాయకురాలంటే తనకి ఏమేమి జరిగిందో తనకే తెలీదు సార్. నేనే తప్పు చేసేసాను సార్. తప్పు నాదే సార్. నేను ముందే మీ దగ్గర వచ్చుండాల్సింది, అన్ని నిజాల్ని చెప్పుండాల్సింది. అమ్మా, 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 అమ్మా. హలో, సరే సార్, ఇంకో మాట జరిగింది. సార్, ఆ ప్లేస్ అమ్మాయి 7 దొరికిన దగ్గర నుంచి 200 మీటర్ల దూరంలో ఉంది. తలలో బలంగా కొట్టడం వల్ల ఆచల్ చనిపోయింది. ఈమె తల మీద కూడా గాయం అయింది. ఆచల్ ఎక్కడైతే చనిపోయిందో ఆ చోటు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. కానీ సార్, ఈ కేసులో దొంగతనం జరిగింది. నగలు, డబ్బు రెండూ మాయమైపోయాయి. పైగా శవం కూడా ఇంట్లో ఉంది. తలకు తగిలిన గాయం తప్ప ఈ కేసులో ఇంకేవి కూడా మ్యాచ్ అవడం లేదు సార్. సార్, ఆచల్ ఇంకా ఈవిడి కేసులోనూ ఏది సేమ్ గా లేదు, చాలా డిఫరెన్స్ ఉన్నాయి సార్. లేకుంటే సార్, ఈవిడి ఇంట్లో ఎవరో దొంగతనం చేశారు. మనల్ని తిప్పించడానికే ఆ ఆచల్లాగే ఈవిడ్ని చంపాడు. అయినా సరే మనం కాపీ క్యాట్ గాని ఒరిజినల్ క్యాట్ గాని ఇద్దరిని పట్టుకోవాల్సిందే. బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. ఓకే సార్. రాణి, ఈ రోజు నుంచి మనం ఈ కేసుని టేకప్ చేస్తున్నాం. ఎస్ సార్. ఈమె ఆచల్ 17వ తేదీన తను మర్డర్కి గురైంది. ఈ అమ్మాయి గురించి మీ అమ్మకేమైనా తెలుసా? నాకైతే ఏం తెలియదు సార్. అమ్మ కూడా తెలుసుండదు అనుకుంటా. ఎవరి మీదైనా అనుమానం ఉందా? కాదు సార్, ఎవరి మీద అనుమానం లేదు. కానీ నా అక్క, తన భర్త కేదార్ మీద డౌట్ ఉంది సార్. వాళ్ళు మా అమ్మని చంపే అవకాశం ఉంది. కానీ మీ అక్కెందుకు మీ అమ్మను చంపుతుంది? సార్, ప్రాపర్టీ కోసం. అమ్మ ఊర్లో ఉన్న భూమిని నా బిజినెస్ కోసం అమ్మేసింది. అప్పుడు మా అక్క మాళవిక ఈ ఇంటిని తన పేరు మీద రాయమని చెప్పింది. తన భర్త వెధవ కాబట్టి అమ్మ రాయలేదు కాబట్టి అమ్మని బలవంతం పెట్టి వాళ్ళు చంపేసి డబ్బులు గిబ్బులని తీసుకెళ్ళిపోయినట్టు పారిపోయినట్టున్నారు సార్ వాళ్ళు. సార్, అసలు మీకు ఇక్కడ ఏమీ దొరకదు. ఇది అద్దిల్లు సార్. ఇదిగో ఉన్నాడు కదా తాగుబోతు మనిషి. ఏంటి సార్, దొరికింది సార్. ఏంటి సార్, నా తమ్ముడు పిచ్చోడైపోయాడు. ముందు మా ఊర్లో ఉన్న భూమిని తీసుకున్నాడు. ఇంకా ఈ ఇల్లు వాడికే కావాలంటున్నాడు. అందుకే మా ఇద్దరిని ఇరికించాలనుకుంటున్నాడు. మీరిద్దరూ మీ అమ్మ ఇంట్లో ఉన్నారు కదా, హఠాత్తుగా మీరెందుకు పారిపోయారు? సార్, మేం పారిపోలేదు. అమ్మే మమ్మల్ని బయటికి తరిమేసింది. అమ్మా, ఇది చాలా తప్పు. ఊర్లో ఉన్న భూమిని తమ్ముడికిచ్చావంటే ఈ ఇల్లైనా మాకివ్వు. ఈ ఇంటిని ఒకవేళ వీడిపైన రాసి పెడితే అన్నిటినీ మందు కోసం అమ్మేసుకుంటాడు. నువ్వు రోడ్లో నిలబడాల్సిందే. ఏ ముసల్దానా, నేను కొనుక్కునే మందు నా డబ్బులతో కొనుక్కుంటున్నా. నీ బాబు డబ్బులతో ఏం కొనుక్కోట్లే. అరేరే ఎదవా, ఇప్పుడు ఈ ఇల్లు నా పేరు మీద ఉందని మీ ఇద్దరికి బాధగా ఉంది కదా. ఈ ఇల్లుని మీ పేరు మీద రాస్తే నన్ను బయటికి పంపిస్తారు, లేకపోతే చంపేస్తారు కదా. ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. వెళ్ళండి, బయటకు వెళ్ళండి, పోండి, వెళ్ళండి. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇలాంటి ఆయుధంతోనే ధనశ్రీని మర్డర్ చేశారు. దీనికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. ఆచల్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇదే ఉంది.
సార్ ఇది నా పనికి ఉపయోగిస్తున్నాను సార్. నేను మెకానిక్ని సార్. అలా అయితే ఇలాంటిది మీకు అన్ని ఇళ్లలో దొరుకుతుంది. ఫోటో చూపించు. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఈ అమ్మాయి మర్డర్ కూడా మీ అమ్మ మర్డర్ లాగే జరిగింది. ఎక్కడ ఏ అమ్మాయి మర్డర్ జరిగిందో అక్కడ నీ ఎదవ భర్త లాంటి వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. సార్, ఈ అమ్మాయి ఎవరని మాకు తెలీదు. నా భర్త ఇలాంటి చోట్లకు కూడా వెళ్ళడు సార్. సార్ కేదార్ డిఎన్ఏ శాంపుల్ తీసుకున్నా సార్, టెస్టింగ్ కోసం పంపించాం. ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ యష్ గాడు అంజల్ని కిడ్నాప్ చేయాలనుకుంటే అచల్ ఎందుకు వాడు మర్డర్ చేయడం? సార్ ఏ మనిషికైనా ఈజీగా అర్థమవుతుంది. ఈ యష్ కాకుండా అచల్ జీవితంలో చాలా మంది శత్రువులు ఉన్నారు. తన కన్న తండ్రే శత్రువుగా ఉన్నాడు. ఓ పంచే, కేదర్కి ఆచల్కి ఏంటి సంబంధమో కనుక్కో. ఒకవేళ కేదర్కి ఆచల్ని చంపమని సుపారీ ఇచ్చారేమో. సార్, యష్ ఫాదర్ సహదేవ్, ఆయన సాకినాకలో ఒక లాడ్జ్లో ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఓ, ఎవరు మీరంతా? బొంబాయి పోలీస్. గణేష్ బాబు అరే, కానీ ఏం జరిగింది? అరే అరే, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అరే, మేమేం చేస్తాం సార్? యష్తో పాటు నేనే పారిపోయాను సార్. ఎందుకంటే మా ఇద్దరి పెళ్లికి మా నాన్న ఒప్పుకోలేదు సార్. కానీ మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందువల్ల మేమిద్దరం పారిపోయాం సార్. ఈ అంకుల్ మాకు హెల్ప్ చేశారు. అయితే ఆచల్ని చంపడానికి సహదేవ్ అంకుల్ ఎందుకు హెల్ప్ చేశాడో చెప్పగలవా? చూడండి సార్, అనవసరంగా మా మీద మీరు నిందలు వేస్తున్నారు. వేలు కిందకు దించు. సార్, ఆచల్ హత్య చేయబడిన ఒక్కరోజు ముందే మేమిద్దరం పారిపోయాం సార్. కావాలంటే లాడ్జ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి, లేకుంటే అంజలిని అడగండి. మేమిద్దరం రూమ్లో నుంచి కూడా బయటికి రాలేదు సార్. అవును సార్. ఒక సస్పెక్ట్ డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వట్లేదు సార్. క్రైమ్ సీన్ ఆచల్ది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఆచల్ని ఎవరు రేప్ చేసి ఉంటారు? సార్ ఎవరో ఉన్నారు సార్, కానీ ఇంతవరకు మన రేడార్లోకి రాలేదు. కానీ సార్, రేపిస్ట్ ఆచల్ని అప్పుడప్పుడు కలుస్తాడనుకుంటా. కలవకుండా తను ప్రెగ్నెంట్ అయి ఉండదు. ఒకవేళ కలిసేవాడైతే ఎవరైనా వాడిని చూసుంటారు కదా. ఒకవేళ వాడు ఆచల్ని పాత ఇంట్లో కలుస్తాడేమో. పాత ఇంటికి తీసుకెళ్లి రేప్ చేశాడు, ఆ తర్వాత మర్డర్ చేశాడు. అందువల్లే ఎవరికి ఇది తెలియలేదనుకుంటా. సార్, నాకు ఒకటి దొరికింది. ధనుశ్రీ ఎక్కడ ఉంటుందో ఒక సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది. సార్ చూడండి సార్. మీరే కదా? ఇంకెవరైనా ఉన్నారా? ధనుశ్రీ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసింది. గణేష్ బాబు, అదంతా వాళ్ళకి చూపించు. అవే కదా ధనుశ్రీ ఇంటి నుంచి మీరు దొంగిలించిన నగలు, డబ్బు. ఇంకా మీ ఈ హర్షద్ హీరో ఆచల్ కడుపులో ఉన్న బిడ్డతో వీడి డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది. హలో రుసరక్క, మీ గురించి మేమన్నీ ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాం. మీకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఇక చెప్తారా ఈ కుర్రంకి మీకు ఏంటి సంబంధం? సార్, నేను కుర్రంని ప్రేమిస్తున్నాను. ఊర్లో అందరూ మా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఒక విధవకి చిన్న కుర్రాడితో ప్రేమేంటని అడిగారు. అందువల్ల నేను కుర్రంతో పారిపోయి ఇక్కడికి వచ్చేసాను. సార్, హర్షత్కి నా మీద రుక్సార్ మీద తనకి సమస్య ఉంది. అందువల్ల రుక్సార్ ఎప్పుడూ టెన్షన్గా ఉండేవాడు సార్. నేను ఎలాగో వాడితో మాట్లాడి స్నేహితుడయ్యాను. ఆ తర్వాత నాకు తెలిసింది వీడు ఆచల్ని కావాలని కోరుకున్నాడు. ఎలాగైనా సరే ఆచల్ని తన దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. రుక్సార్ని సొంతం చేసుకోవాలంటే హర్షత్ని నా దారికి తీసుకురావాలనుకున్నా. అందువల్ల నేను ఆచల్ ట్యూషన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నేను ఆ పాత ఇంట్లో నుంచి పిలిచాను సార్. ఆచల్, ఇలారా. రాను. అరే ఇలారా, ఇదిగో చూడు, నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్. లోపల ఇంకా ఉన్నాయి, తింటావా? పద. కుర్రమాచల్ని ఆ పాతిట్లోకి తీసుకొచ్చి తనకు ఈ మత్తు మంది ఇచ్చేశాడు. అప్పుడే నేను తనతో పాటు
అంతఃపురం రిలీజ్ అవుతాడని వెయిట్ చేస్తున్నా. ఈయన రిలీజ్ అయిన వెంటనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని. ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండాలన్నా డబ్బులు కావాలి. మా దగ్గర డబ్బులు లేవు. నేను ధనుశ్రీ ఇంట్లో అప్పుడప్పుడు పంచ్ చేయడానికి వెళ్తూ ఉంటాను. అప్పుడే నాకు తెలిసింది తను ఎప్పుడు ఒంటరిగా ఉంటుందని. తన దగ్గర చాలా డబ్బులు ఇంకా నగలున్నాయని నేను తెలుసుకున్నాను. అందువల్లే ఆ రోజు మేము నీ దగ్గరకు డబ్బు కూడా వచ్చేసింది, మరెందుకు పారిపోలేదు? ఒకవేళ వెంటనే పారిపోతే మా మీద అనుమానం పెరిగిపోతుంది. మేము సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాం సార్. సరైన టైమా కాదా అని నేను చెప్పలేను, కానీ నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఛార్జ్ షీట్ వేయండి. ఒకవైపు ఈ ప్రహ్లాద్ లాంటి నాన్న, వాడికి తన కూతురు పైన కొంచెం కూడా ప్రేమ లేదు. ఒకవేళ వాడు ఆచల మీద కొంచెం ప్రేమ చూపించినా తనకిలా జరుగుండేది కాదు. ఇంకోవైపు ఈ రుక్సార్ లాంటి తల్లి తన కొడుకు చేసిన ప్రతి తప్పుని పట్టించుకోకుండా వదిలేసింది. పిల్లల పెంపకంలో బ్యాలెన్స్ ఉండడం చాలా ముఖ్యం, లేదంటే పిల్లల పరిస్థితి హర్షద్ ఇంకా ఆచల్లాగా అయిపోతుంది. సరిగ్గా చెప్పారు సార్. ఒక్క నిమిషం. జై హింద్ సార్. సార్ రెడీ సార్. కొత్త కేస్. పదండి.